వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా టార్గెట్ చేయడం కోసం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరికొందరి మీద 6-7 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా తన వ్యతిరేక పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు అట్ పీక్స్ అనుకోండి అవి ఆ కామెంట్స్. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 17-18 నెలలైన జగన్ వ్యతిరేకులు ఇప్పటికీ మళ్ళీ అధికారంలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ రాజకీయ విమర్శలకైతే కొదవలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీదతో పాటు చివరికి అసెంబ్లీలోనే మరికొందరి మీద కూడా ఆ కేసుతో సంబంధం లేని వాళ్ళ మీద కూడా అసెంబ్లీలోనే మాట్లాడుకుంటూ వెళ్తూ పోయారు. సంబంధం అంటే సిబిఐ విచారణలో నిందితుల లిస్టులో లేని వాళ్ళ గురించి కూడా. అందులో ఒకరు పులివెందులప్పుడు సిఐగా ఉన్న శంకరయ్య, ఇప్పుడు కర్నూలు అక్కడ విఆర్లో ఉన్నారు. సో శంకరయ్య నిందితుడు, శంకరయ్య తుడిచేశారు, శంకరయ్య వాళ్ళతో కుమ్మక్కాడు, శంకరయ్య ఇది అని చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అసెంబ్లీలో కూడా మాట్లాడుకుంటూ వచ్చేసారు. సో ఆ శంకరయ్య ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి నోటీసులు పంపించారు. పరువు నష్టం నోటీసులు, మీరు క్షమాపణలు చెప్పాలి, లేకుంటే 1,45,00,000 రూపాయలకు పరువు నష్టం పెట్టి డిఫమేషన్ వేస్తాను అని సీఎం గారికే పంపించేశారు. నేను ఎక్కడా నిందితునిగా లేను, సిబిఐ నన్ను ఒక సాక్షిగానే స్టేట్మెంట్ తీసుకుంది, మీరేమో పదే నన్ను నిందితుడని ప్రచారం చేస్తున్నారు ఏంటి అని. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి అన్నారు, కొందరు నాకే నోటీసులు పంపించేంత ధైర్యం వచ్చేసింది అని. ఆ మాట అన్నప్పుడే అర్థమైంది శంకరయ్యని సర్వీస్ నుంచి తీసేస్తారు అని. అనుకున్నట్లే సిఐ శంకరయ్యను పూర్తిగా సర్వీసుల నుంచి తొలగించేసుకుంటూ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఉత్తర్వులు ఇచ్చారు, నిర్ణయం తీసుకున్నారు. సో అప్పటి పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్య చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపించిన ఫలితం పూర్తిగా తన సర్వీస్నే, తన ఉద్యోగమే వదిలేసుకోవాల్సి అంటే తీసేశారు. మరి అట్లే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడా నిందితుడిగా లేరు కదా, మరి ఆయన నిందితుడు అన్నట్లు అసెంబ్లీలోనే మాట్లాడచ్చా ముఖ్యమంత్రి గారు అంటే బలమైన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. అదిగో ఇలా మళ్ళీ ఈ విధంగా ఉద్యోగాల నుంచి కూడా తీసేస్తారు. అట్లే ఉంటుంది. మరి ఎక్కడైనా కనుక పవరే కదా.